తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ప్రవేశింపరాని తేజస్సులో మీరు నివసిస్తూ మీ ప్రక్కన కూర్చున్న మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి విజ్ఞాపనలో, ప్రార్థనలో మా గురించి మీరు వింటూ మమ్మల్ని సహిస్తూ ఓర్చుకుంటూ కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన శరీరం, ఆయన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మా మీద ఉందన్న విషయాన్ని ఎరిగి మీ పిల్లలు సువార్త ప్రకటించే క్రమంలో ముందుకు సాగటానికి ఏ మాటలు వారికి అవసరమో ఆ మాటలు ఈరోజు మేము నేర్చుకొని పోవచ్చు ఉండగా మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నన్ను నడిపించండి. మీ పిల్లలు అర్థం చేసుకొని వారి బాధ్యతను వారు గుర్తెరిగి సువార్తను ప్రకటించగలిగే సామర్థ్యాన్ని, తెలివిని, వివేకాన్ని, వివేచనను వారికి అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభములు, వందనములు. అందరూ వందనాలు కూడా చేయట్లేదు, ఎక్కడో ఉండిపోయారు. కోమాలోకి వెళ్ళకండి, ఇట్రండి. మధ్యాహ్నం ఆదివారం వస్తే చాలు, బరీకి దీన్ని నిద్రపోతాం, మొత్తం ఇంకా వదలదు కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత, స్త్రీ లేదు, పురుషుడు లేడు, అందరికీ దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన అర్హత. ఒకసారి చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అయితే మీరంటే ఎవరు? మీరు అంటే ఎవరు? ఎవరికోళ్ళు మీరు మీరు అనుకుంటారా? మీరంటే ఎవరు? మాట్లాడండి. మీరు అంటే క్రీస్తు యేసుని అంగీకరించి బాప్తీసం పొందిన వారి గురించి మాట్లాడుతున్నాడు. మీరు అంటే పొందని వారి గురించి కాదు. మీరు చీకటిలో నుంచి, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, అంటే పాపంలో, చీకటిలో అంటే పాపంలో ఉన్నాం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగు, మామూలు వెలుగు కాదు, సూర్యుడి వెలుగు కామను. ఏ వెలుగు అంటే ఇది? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకంటే మనల్ని పిలిచింది ఆయనను, మనల్ని పిలిచిన దేవుని గుణాతిశయాలని ప్రచురం చేయటానికి, ప్రకటించటానికి. అంటే గుణాతిశయాలంటే, గుణాతిశయములు అంటే ఆయన గురించిన ఆయన లక్షణాలన్నీ, దేవుని గుణం ఎలాంటిదో వాటన్నిటినీ ప్రకటించాలి. కనీసం గుణాతిశయాలన్నీ ప్రకటించకపోయినా ఆయన ఎంత మంచోడో, మనల్ని ఎంతగా ప్రేమించాడో, మనం పాపంలో ఉన్నప్పుడు, చీకట్లు అంటే పాపంలో ఉన్నప్పుడు సైతం మనల్ని ప్రేమించి మనకి ఎంత గొప్ప మేలు చేశాడో అనే సువార్తను కూడా ప్రకటించకపోతే నీ పిలుపు వ్యర్థమైపోతుంది. ఎవరన్నా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ పిలిచినప్పుడు ఎలా వెళ్తాం? చెప్పండి, ఎలా వెళ్తాం? బంధువులుగా, ఆత్మీయులుగా, లేకపోతే ఒక గొప్పతనంతో మనల్ని పిలిచారనుకోండి, వాళ్ళ పెళ్ళికి ఎలా వెళ్తాం? కొంచెం హుందాగా మంచి బట్టలు వేసుకొని వెళ్తాం. అదే పెళ్ళిళ్ళకి వడ్డించడానికో, ఊడవటానికో, ఆకులు ఎత్తేయటానికో పిలిచారనుకోండి పనివాళ్ళుగా, అప్పుడు ఎలా వెళ్తాం? చెప్పండి. అప్పుడు మంచి మంచి డ్రెస్సులు వేసుకోం, దానికి తగ్గట్టుగా వెళతాం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడంట? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం పిలిచాడు. గుణాతిశయాలు అన్నీ చేయకపోయినా కనీసం సువార్త కూడా చెప్పకపోతే ఎట్ట? అంటే సువార్త మనకి ఎలా అనిపిస్తుంది? దాని మీద గౌరవం లేదు, అదంటే లెక్క లేకుండా ఉంది. ఆయన పిలిచిన పిలుపు మనకు అర్థమైపోతే, మనల్ని ఎలాగైతే వాక్యం ద్వారా పిలిచాడో మనం కూడా తోటివారిని వాక్యం ద్వారా పిలవాలి, ప్రచురం చేయాలి. అంటే సువార్తను ప్రకటిస్తే ఎవరో ఒకళ్ళు మారుతారు. 1000 మందికి చెప్తే ఒకళ్ళు ఇద్దరు మారే అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళు కూడా చెప్పకపోతే ఇంకెవరు మారుతారు? మార్పు తీసుకురావటానికే మనల్ని పిలిచాడు. మనల్ని పిలిచిన పిలుపు గొప్పది. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశం. ఏ వంశం? యాజకుల వంశం. అప్పుడు లేవీయులు. ఇప్పుడు ఎవరైనా ప్రపంచంలో మనిషిగా ఉన్నవారు ఎవరైనా సరే ఆయన పిలుపు విని ఆయనలోకి వస్తే మనం ఏమైపోయాం? ఏర్పరచబడిన వంశం అయిపోయాం. తర్వాత రాజులైన యాజక సమూహం అయిపోయాం. పరిశుద్ధ జనం అయిపోయాం. దేవుని సొత్తైన ప్రజలైపోయాం. దేవుని పిల్లలు అయిపోయాం. ఇప్పుడు మనం ఎవరు? గవర్నమెంట్ ఉద్యోగానికి పిలిస్తే ఆ ఉద్యోగం వచ్చిందనుకో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతాం కదా. మిలిటరీ ఉద్యోగానికి పిలిచారనుకోండి, మిలిటరీలో మనం ఏమై మిలిటరీ మ్యాన్ అంటారు. అదే ప్రైవేట్ కంపెనీలో పలాని ఒక కంపెనీ ఏదో ఒక పేరు మోసిన కంపెనీలో ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎక్కడ చేస్తున్న ఉద్యోగం అంటే ఏమంటారు? పలాని సంస్థలో ఉద్యోగం, పలాని కంపెనీలో, అందరికీ తెలిసిన కంపెనీ, మంచి పేరున్న కంపెనీలో చేస్తే ఆ పేరు గొప్పగా చెప్పుకుంటాం. ఇప్పుడు మనం పిలిచింది దేవుడు, దేవుని జనాంగం అయిపోయాం. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు కాబట్టి మనం పరిశుద్ధులం అయిపోయాం, రాజులు అయిపోయాం, యాజక సమూహం అయిపోయాం. ఇన్ని అర్హతలు మనకిచ్చి ఇన్ని బాధ్యతలు మన మీద పెడితే మనం సువార్త ప్రకటించకపోతే ఎంత దౌర్భాగ్యం చెప్పండి. గుణాతిశయాలు అన్నీ ప్రచురం చేయాలి, కనీసం సువార్త కూడా చెప్పకపోతే. సువార్త అంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు, పౌలు గారు చెప్తున్నాడు, ఉపదేశం అంట. దేవుడు ఉపదేశించాడు పౌలు గారికి. ఏమని? మనకేమిచ్చాడో ఆయన కూడా అదే ఇచ్చాడు. ఏది? సువార్త ప్రకటించి గుణాతిశయాలను ప్రచురం చేయాలని ఉపదేశం ఇచ్చాడు. ఆ ఉపదేశం ప్రకారంగా ఇదిగో కొరింథీ సంఘమైన మీకు అనుగ్రహించాలంటున్నాడు. ఇప్పుడు మనకు కూడా అనుగ్రహించాడు. ఏంటంటే అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము, మన పాపముల వారి పాపముల అంటే అందరిలో మనం కూడా ఉన్నాం కదా. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన అంటే నా పాపాలు మీ పాపాలకు కూడా ఆయన శిలువలో మరణించాడు. లేఖనముల ప్రకారం అంటే దేవుడు లేఖనాల ప్రకారంగా వ్రాసుకున్నాడు కాబట్టి మరణించాడు. రైట్. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. లేఖనాల ప్రకారంగా మన కోసం వచ్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఇది సువార్త. ఇది కూడా రాదా? మోగోళ్ళం కాదుగా. ఇది కూడా చెప్పలేని స్థితిలో ఉన్నామా చెప్పండి. పుట్టుకాడికి వెళ్ళి ఎన్ని బేరాలు ఆడతామండి, కూరగాయల బండి దగ్గర కానీ, బట్టల షాపులో కానీ, లేదా పనికి వెళ్తే వాళ్ళు కూలీ డబ్బులు తక్కువ ఇస్తే ఎంత వాదోపాదాలు చేస్తాం, ఎంత లాజిక్లు మాట్లాడతాం. మరి ఈ 4 మాటలు కూడా చెప్పటం రాదా? చెప్పలేదంటే నిర్లక్ష్యం, పట్టించుకోవట్లేదు, శ్రద్ధ లేకపోవటం, లేదా విశ్వాసమే సరిగ్గా లేకపోవటం. ఇది సువార్త. ఇది ప్రతి క్రైస్తవుడి మీద దేవుడు పెట్టిన బాధ్యత. నాకు ఇయ్యబడిన ఉపదేశము ప్రకారం అంటున్నాడు పౌలు గారు. అలాగే అందరికి ఇచ్చాడా ఈ ఉపదేశం? అందరికి ఇచ్చాడా? కొందరికి ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడు. మనము అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన వారందరికీ దేవుడిచ్చిన బాధ్యత. అది ఒక కాపరి బాధ్యత కాదు, అందరి బాధ్యత. ఇది నాది కాదు వాళ్ళదేలే అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. కాబట్టి మనందరి బాధ్యతను మనం నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. బాధ్యతను విస్మరిస్తే రేపు లెక్కలు అడిగాడు అనుకోండి దేవుడు, ఏ రోజు ప్రతిరోజు నువ్వు ఈ పాంప్లెట్ చూసుకొని ఈరోజు ఒక్కరికైనా సువార్త చెప్పానా లేదా అని చెప్తే టిక్కు పెట్టుకోవాలి, చెప్పకపోతే ఇంటోళ్ళు. నెల అవగానే అన్నీ ఇంటూలే కనపడతాయి ఎవరికి చెప్పకపోతే. సంవత్సరం అవగానే 12 నెలల 365 రోజులు ఇంటూనే కనపడినాయి అనుకో, నిన్ను ఇంటూ పెట్టేసి ఎక్కడ నెట్టేస్తాడు? నరకానికి పంపిస్తాడు. ఇది కూడా తెలియదా? మిగతా సంఘాలు అంటే సంఘానికి రావటం, వెళ్ళటం, కానుక ఇవ్వటం, పాట పాడమంటే పాట పాడటం, లేవమంటే లేవటం, కూర్చోమంటే కూర్చోటం. ఇక్కడ అలా కుదరదు కదా. వాక్యానుసారంగా ఖచ్చితంగా మనం పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటప్పుడు మన బాధ్యతను మనం విస్మరిస్తే ఖచ్చితంగా దేవుడు లెక్కలు చూసినప్పుడు రోజు ఇంటూలే కనపడితే ఏం చేస్తాడమ్మా?
ఖచ్చితంగా నరకానికి పంపుతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని కొందరికైనా రోజు కనీసం ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి. అది ఎరిగిన పౌలు గారు ఏమంటున్నాడు అనేది ఒకసారి చూడగలిగితే కొరింథీ పత్రిక 9వ అధ్యాయము మొదటి పత్రిక 16-17 వచనాలు చదువుదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16-17. నేను సువార్తను చున్నాను కాదు, ప్రకటించుచున్నను అంటే ప్రకటిస్తున్నప్పటికీ నాకు అతిశయ కారణము లేదు. నేను సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి నేను గొప్పోడినని ఫీల్ అవను. నేను అందరి మీద అతిశయించే పరిస్థితి లేదు. నేను అతిశయం పడను. అంటే ప్రకటిస్తున్నాడా రోజు? ఆయన ప్రకటిస్తున్నాడా రోజు? సువార్త ప్రకటిస్తున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఎందుకు? సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అంటే దేవుడు ఆయనకు ఉపదేశం ఇచ్చాడు, అది భారం, అది నువ్వు మొయ్యాల్సిందే అన్నాడు. కాబట్టి నేను నా భారాన్ని నేను మోస్తున్నాను. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మనకు ప్రకటిస్తే రివర్స్. ప్రకటించాలంటే శ్రమ పడాలి కదా, ఎక్కడో చోటకు వెళ్ళాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి. వాళ్ళు తిడతారు, చేదరించుకుంటారు, అసహించుకుంటారు, బో చెప్పొచ్చేవాళ్ళు అంటారు. ఇవన్నీ భరిస్తూ ఏం చేయాలి? సువార్తను చెప్పాలి. చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు. చెప్పకపోతే శ్రమ ఎలా అయింది? దేవుడు శ్రమల్లోనికి పంపిస్తాడు. చెప్పకపోతే, చెబితే వచ్చేది శరీర సంబంధమైన శ్రమలు, చెప్పకపోతే వచ్చేది ఆత్మ సంబంధమైన శాశ్వత కాలం శ్రమ. కాబట్టి ఆ భారం దేవుడు నా మీద మోపాడు. కాబట్టి ఆ భారాన్ని నేను మోస్తూ ఎవరికైనా చెప్పలేదనుకో, నాకు శ్రమ, అందుకని నేను చెప్పేస్తాను అంటున్నాడు. ఎన్ని చోట్లకి వెళ్ళాడు, ఎంతమంది అసహించుకున్నారు, ఎంతమంది తిట్టారు, ఎంతమంది రాళ్లతో కొట్టారు. చచ్చాడు కదా అని ఈడ్చి అవతల పడేస్తే కొంతమంది సహోదరులు వచ్చి మళ్ళీ సేవ్ చేశారు. అంటే ప్రకటించకపోతే శ్రమ అనుకున్నాడు కాబట్టి ప్రకటిస్తున్నాడు. మనకేమో ప్రకటించాలంటే శ్రమ. ఎంత తేడా ఉంది చూడండి పౌలు గారికి మనకి. ఆ భారం దేవుడు నా మీద పెట్టాడు కాబట్టి నేను ప్రకటిస్తున్నాను. ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల, ఇష్టపడి చేస్తే జీతం దొరికింది. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అయితే నాకు జీతమేమి? అంటే దేవుడు ఒక బాధ్యతను నాకు ఇచ్చాడు కాబట్టి, దేవుని కుటుంబాన్ని నిర్వహించే బాధ్యత, అంటే ఇంట్లో మేనేజర్ అన్నమాట. ఈ గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించాడు కాబట్టి చచ్చినట్టుగా నేను చేయాల్సిందే. అప్పగిస్తే జీతం, ఆ బాధ్యత నిర్వహిస్తే జీతం, నిర్వహించకపోతే జీతం రాదు. అంటే సువార్త ప్రకటించకపోతే జీతం రాదు. జీతం రాకపోతే ఆటోమేటిక్ వచ్చేది ఏంటి? శ్రమ. అది అర్థమైంది కాబట్టి పౌలు గారు, నేను ఖచ్చితంగా సువార్తను ప్రకటించాల్సిందే, నాకు ఇష్టపడినా లేకపోయినా. ఇష్టపడి చేస్తే జీతం వచ్చింది, ఇష్టం లేకుండా చేస్తే జీతం కూడా రాదు. బలవంతంగా చేయమన్నాడు దేవుడు, బలవంతంగా చేయమన్నాడు. నువ్వు మారు మనసు పొందాలన్నా బలవంతంగా, అది నీ ఇష్ట ప్రకారమే. నువ్వు మారాలన్నా నీ ఇష్టమే. బలవంతంగా మార్చుకునేటట్టయితే దేవుడు ఒక బటన్ నొక్కాడు అనుకోండి, అందరి మైండ్లో ఏమవుతాయి? దేవుడి వైపు తిరుగుతాయి. అలా తిప్పుకోవటం దేవుడికి ఇష్టం లేదు. స్వతంత్రంగా విషయం అర్థమైపోయి నీ అంతటి నువ్వే మారాలి. అలా మార్పు రావాలి. బలవంతంగా చేయించుకోవటం పెద్ద కష్టమేం కాదు దేవుడికి. కానీ మీకు స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి మన స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుండా మన ఇష్ట ప్రకారంగా సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇది నా బాధ్యత, నా కుటుంబ బాధ్యత అనుకోవాలి. ఇంట్లో పిల్లలకు వండి పెట్టడం బాధ్యత, పిల్లల బట్టలు ఉతకడం బాధ్యత, భర్త పనులు చూడటం బాధ్యత అని భార్య ఎలా ఫీల్ అయ్యిద్దో, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబం కోసం కష్టపడి పనిచేయాలి, కుటుంబ అవసరాలు తీర్చాలి అనేది ఒక పురుషుడి బాధ్యత ఎలా అవుతుందో, ఇది ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అది నాకు అర్థమైంది. నాకు గృహ నిర్వాహకత్వం ఇవ్వబడింది, అందుకే నేను ప్రకటిస్తున్నాను. ప్రకటించిన నాకు అతిశయ కారణం లేదు అంటున్నాడు.
ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వకత్వము నాకు బడెను. అయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణముగా వినియోగపరుచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. సువార్త వలన చాలా లాభాలు ఉన్నాయి, దాన్ని సంపూర్ణంగా వాడుకోవట్లేదంట. మీకు అర్థమైందా? పౌలు గారు సువార్తను ప్రకటించేటప్పుడు సువార్త వలన వచ్చే జీతం అంటే చాలా అధికారాలు ఇచ్చాడు. సువార్త ప్రకటించే వారికి ఇచ్చిన అధికారాలు ఏంటంటే నూర్చే ఎద్దుకి మూతికి చిక్కం వేయకూడదు, పనివాడు జీతానికి పాత్రుడు. అంటే సువార్త ప్రకటించే వాళ్ళకి దేవుడు చాలా ఇచ్చాడు. ఎవరో మనసులు మార్చి వాళ్ళ వలన ఎవరెవరికి ఏం కావాలో ఆ ప్రకటించే వాళ్ళకి చాలా అర్హతలు ఇచ్చాడు ఎదుటి వాళ్ళ వలన. అవన్నీ నేను వాడుకోవట్లేదు. పౌలు గారు అంటున్నాడు, నాకేంటయ్యా సువార్త ప్రకటిస్తే చాలా ఉన్నాయి, అవన్నీ నేను సంపూర్ణంగా వాడుకోవట్లేదు. ఎందుకనంటే నాకు సువార్త వలన వచ్చే జీతం ఆనందం కావాలి అంటున్నాడు. మళ్ళీ చదవండి 18వ వచనం. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును సంపూర్ణంగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు నా జీతము. సంపూర్ణంగా ఉపయోగించుకోకుండా ఉచితంగా ప్రకటించడమే నాకు జీతం. ఎందుకంటే ఇక్కడ ఎంత ఫ్రీగా ప్రకటిస్తే అవతలోడిచ్చే వాటి కోసం జీతం కోసం ప్రకటించామనుకోండి, ఇక్కడ జీతం వచ్చింది, ఇక్కడ హ్యాపీగా బతుకుతాం. కానీ ఫ్రీగా ప్రకటించడం వల్ల దేవుడి దగ్గర జీతం వచ్చింది. నిత్య జీవం అనే జీతం ఇస్తాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు సిద్ధపరచబడిన జీతం నా దగ్గర ఉంది. ఆ జీతం కావాలా, ఇక్కడ ఇల్లు ఇచ్చే ఎంగిలి మెతుకులు కావాలా? అందుకే నేను ఎవరిని అడుక్కోను, మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడుక్కోను. ఎందుకు? నా దగ్గర ఉన్నవే సువార్తకు ఉపయోగిస్తాను. ఎందుకు? ఉచితంగా ప్రకటించడం నాకు జీతం అన్నాడు పౌలుగా. ఏదో ఆశించి కాదు, మనకు పరలోకం ఆశించే సువార్తను ప్రకటించాలి తప్ప సువార్తకి వెళ్తే భోజనాలు పెడతారా, సువార్తకి వెళ్తే ఛార్జీలు ఇస్తారా, సువార్త ప్రకటించడానికి వెళితే ఇంకేదన్నా గౌరవాలు ఇస్తారా, ఇవన్నీ ఆశించకూడదు. ఏం ఆశించాలి? నిత్య జీవం వస్తుందనే ఉద్దేశంతో ఉచితంగా ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. ఉచితంగా ప్రకటించే వాళ్ళు ఈరోజు లేరండి. పెద్ద పెద్ద స్పీకర్లు మనం మాట్లాడి దేనికన్నా పిలిస్తే 5,000 10,000 ఇవ్వాలి. మనలాగా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి సువార్తను ప్రకటించేవాళ్ళు ఈరోజు ఎక్కడ కనపట్ల. ఛార్జీలు మాత్రమే కాక మన బండికి మన పెట్రోల్ కొట్టుకొని మైకులు లైటింగులు అందరూ సహోదరులు అందరూ కలిసి ఉచితంగా సువార్తను ప్రకటించే బ్యాచ్ ఎక్కడ ఉంది ఈరోజు? సువార్త ప్రకటించడానికి వెళితే ఎంత ఇస్తావు అని అడుగుతున్నారు ఎవరినన్నా స్పీకర్లు మాట్లాడాలంటే. లేదు ఛార్జీలు మాత్రం ఇచ్చామనుకో సహించలేరు, ఎక్కువ లాభాలు కావాలి, అలా ఆశిస్తున్నారు. పౌలు గారు ఏమంటున్నాడు? సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం. చాలా అవకాశాలు ఇచ్చాడు, కానీ నేను వాటిని వాడుకోవట్లేదు అంటున్నాడు పౌలు గారు. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారం క్రైస్తవులుగా మనందరి మీద ఉంది. ఎలా ప్రకటించాలి? ఉచితంగా ప్రకటించాలి. అర్థమైందా? ఉచితంగా ప్రకటిస్తే మరి ఎలా అంటే దేవుడు పోషిస్తున్నాడు. ఎలాగలా దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి సువార్తను ఎలా ప్రకటించాలో, ఎలా ఏమీ ఆశించకుండా ఈ లోకంలో ఏదో ఇస్తారు, లేకపోతే వాళ్ళు ఇస్తేనే నేను బతకాలి అనే ఆలోచన లేకుండా దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో దేవుడు మాటకు లోబడి సువార్త ప్రకటించటమే నా పనికి జీతం అంటున్నాడు పౌలు గారు. 11వ అధ్యాయం మనం ఇప్పుడే తీసుకున్నాం కదా రొట్టె రసం. అదే కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. అప్పగింపబడిన అని ఉందా? నేను మీకు అప్పగించిన దాన్ని ఎవరి వలనంట అంటే పౌలు గారు చెప్తాను, నేను మీకు అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో అది ప్రభు వలన పొందాను. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని ఏం చెప్పాడు?
ఆ రొట్టెను చూసినప్పుడు ఏం గుర్తు రావాలి? ఇది మీ కొరకైనా విరవబడుతున్న నా శరీరం. ఏమంటే నిజంగా దాని గురించి కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే రొట్టె వస్తుంది మొక్కిరుచుకొని తినేస్తున్నాం, కానీ అసలు అదేంటి అనేది ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ మనకి మర్చిపోతున్నాం. మామూలు రొట్టెలాగా తీసేసుకొని తింటున్నాం. ఆ రొట్టెలో ప్రతి అణువణువు, ప్రతి కణం ప్రభు శరీరం ఎలాగైతే నలకొట్టబడిందో, ఆయన దేహం అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎలాగైతే నలకొట్టబడిందో, ఆ నలకొట్టబడిన దేహం మనకు ఆహారంగా మారింది. ఇది మీ కొరకైనా నా శరీరం అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 51వ వచనం నుండి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం నుండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును, ఏ ఆహారం అంట? పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే, నా శరీరమే అని. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా. అంటే ఆయన శరీరం ఏంటి? లోకానికి, అంటే మనకి మనుషులందరికీ ఆయన శరీరం జీవాహారం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆహారం? అమెరికా నుంచి ఎవరన్నా మనకేమన్నా స్వీట్ కానీ ఇంకేదన్నా ఫ్రూట్స్ కానీ పంపించారనుకో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా ఇది అని సంబరంగా అందరికీ చూపించుకొని తింటాం. ఎందుకు? విదేశాల నుంచి వచ్చింది కాబట్టి. మరి పరలోకం అసలు ఈ లోకానికి సంబంధం లేని లోకం. అక్కడ నుంచి మనకు జీవాహారంగా యేసుక్రీస్తు వారే శరీరాన్ని ధరించుకొని ఇక్కడ మన కోసం జీవిస్తే, ఈ శరీరం మీ జీవము కొరకు, నా శరీరం మీ జీవం కొరకైన ఆహారం, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే అని చెప్పినప్పుడు, ఈ ఆహారం భుజిస్తే వాడు ఎన్నప్పుడు జీవించును, అంటే ఇక మరణించడు. ఈ మరణం అనగానే భౌతిక మరణం కాదు, రెండవ మరణానికి వెళ్లకుండా ఎప్పుడూ నిత్య జీవంలో ఉంటాడని యేసుక్రీస్తు వారు సాక్షాత్తు చెబితే, ఆ రొట్టె తిన్నప్పుడు మనకేం గుర్తు రావాలి? ఇది ప్రభు శరీరం. అంటే ఆ రొట్టె తీసుకోగానే మనకేదో శక్తి వచ్చిందని కాదు, మన పాపాలన్నీ పోతాయి అని కాదు. చాలామందికి తెలియక రొట్టె తీసుకోగానే, ద్రాక్షారసం తీసుకోగానే నీ పాపాలన్నీ క్షమించబడతాయి అనుకుంటున్నారు. అది ప్రారంభంలో బాప్తిసం తీసుకున్నాం, ప్రారంభం. అది అర్థమైందా? అది ఎందుకు ఇరమన్నాడు, ఎందుకు ద్రాక్షారసం తాగమన్నాడు అంటే కింద చెప్తున్నాడు సమాధానం. మరి కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు అంటే ఏం చెప్పి వెళ్ళాడు ఆయన? నేను వచ్చే వరకు మీరు సువార్తను ప్రకటించండి. వచ్చే వరకు అంటే రెండవ రాకడలో వచ్చే వరకు, లేదా ఈలోపు మనం చచ్చే వరకు, పోయే వరకు ఏం చేయాలంట? ఏమన్నాడు? ఆయన మరణమును ప్రకటించాడు. ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసా? నీ కోసం, నా కోసమే చనిపోయాడు. ఎందుకు? మన కోసం ఆయన ఎందుకు చనిపోవాలి అంటే, మనం చేసిన తప్పులు, అపరాధాలు, పాపాలు, దోషాలు, వీటన్నిటికీ మనకు దేవుడు శిక్ష విధించాలి. కానీ ఆ శిక్షను మన మీద వేయకుండా ఆయన మీద మోపాడు దేవుడు. కాబట్టి మనకు పడవలసిన శిక్ష ఆయన భరించాడు. కాబట్టి ఆయన నమ్ముకోవటం ద్వారా దేవుడు మన పాపాలన్నింటినీ క్షమించేస్తున్నాడు. ఇదే అందుకే ఆయన చనిపోవాల్సి వచ్చింది. ఆయన చనిపోలేదనుకో, నీ పాపం నా పాపానికి విముక్తి లేదు. మనం పాపంతోనే ఉంటాం, పాపంలోనే మరణిస్తాం, వెంటనే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే పాపులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళబోయే ప్రాంతం నరకం. కాబట్టి నరకము నుంచి తప్పించడానికి ఆయన వచ్చి మన పాపాలు తన మీద మోపుకొని బలైపోయాడు. ఇది చెప్పాలి. అంటే రొట్టె రసం తీసుకున్నప్పుడల్లా ఏం చేయాలి? సువార్తను బయటికి వెళ్ళి, ఆదివారం తీసుకున్నాం, ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టాలి. ఇక ఎవరు దొరుకుతారా, ఎవరికి సువార్త చెబుదామని. ఈరోజు ఒకళ్ళ దగ్గరికి పనికి వెళ్ళాం, రేపు ఇంకోటి దగ్గర పనికి వెళ్తాం, పని అయిపోయింది అక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం? ఇంకెక్కడ పని ఉందా అని వెతుక్కుంటూ ఉంటాం. పని ఎక్కడా దొరకలేదనుకో, ఎక్కడ దొరికిద్దా అని తీవ్రంగా వెతుకుతాం. ఈ ఊరిలో, ఈ ప్రాంతంలో పని దొరకకపోతే వేరే ప్రాంతానికైనా వెళ్ళిపోతాం కదా. వెళ్తున్నా లేదా? చాలామంది వలస వస్తున్నారు పనుల కోసం. ఎందుకు?
అక్కడ పనులు లేవు కాబట్టి ఇంకో ప్రాంతానికి వెళితే అక్కడల్లా పనులు దొరుకుతాయి కాబట్టి వెతుక్కొని పనులకి ఎలా వెళుతున్నారు. సువార్త పనిని కూడా మనం ఏం చేయాలి? వెతుక్కొని ప్రకటించాలి. అసలు వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు? మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారా? అందరు నమ్మిన వాళ్ళేనా? ఈ ప్రాంతంలో ఈ పేటలో అందరూ నమ్ముకున్న వాళ్ళేనా? నమ్ముకున్నోడు కూడా ఉన్నారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం వెతుకోవాల్సిన అవసరం లేకుండానే మన కళ్ళ ముందే చాలామంది ఉన్నప్పుడు సువార్తను ఎందుకు ప్రకటించట్లేదంటే మనకి లెక్క లేకుండా పోయిందని అర్థం. మరి రొట్టె రసం తీసుకుంటున్నావా? ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం. కానీ ఫలితం ఏంటి? మామూలుగా తిన్న ఆహారం ఎలాగైతే అరిగిపోయి బహిర్భూమిలో వెళ్ళిపోతుందో ఆ రొట్టె కూడా అలాగే అరిగిపోతుంది. ఆహారంకి దీనికి ఏం తేడా లేదు. ఇది జీవాహారం, ప్రభు శరీరం అని వివేచించకుండా తింటున్నాం. సువార్తను ప్రకటించకుండా తింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారాలు అలా ప్రకటించకుండా మళ్ళీ ఆదివారం రాగానే రొట్టె రసం తీసుకుంటున్నాం, మళ్ళీ ప్రకటించట్లేదు. ఎందుకు తీసుకోవాలో, తీసుకున్నాక ఏం చేయాలో అనేక మార్లు చెప్పాం. మళ్ళీ చెప్తున్నాడు ప్రభు. అయినా మనం ప్రకటించకుండా మన పనులేదో మనం చూసుకుంటూ, మన ఆహారం ఏదో మనం తింటూ హ్యాపీగా నిద్రపోయి లేచామనుకో, శాశ్వత కాల నిద్రలోకి ఒకరోజు వెళ్ళిపోతాం. వెళ్ళిన రోజు మనం నిత్య జీవానికి వెళ్ళడం. ఎందుకంటే నీకు నిత్య జీవానికి వెళ్ళే ఆహారాన్ని సమకూర్చుకోవట్లేదు. వృద్ధాప్యంలో బలంగా ఉండాలంటే చిన్నప్పటి నుంచి ఏం చేయాలి? బలమైన ఆహారం తినాలి, తల్లిపాలు తాగాలి. తల్లిపాలు తాగితే యాంటీబయాటిక్, మంచి రోగనిరోధక శక్తి పెరిగిద్ది. అక్కడ నుంచి బలమైన ఆహారం తింటూ ఉంటే వృద్ధాప్యంలో కూడా హుషారుగా ఉంటారు. ఇప్పుడు మన కళ్ళ ముందు చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళు యవనస్తులు ఉన్న బలహీనతలు వాళ్ళకు ఉండవు. ఇప్పుడు వాళ్ళు మంచి ఆహారం తీసుకున్నారు, మంచి ఎక్సర్సైజులు చేశారు. కాబట్టి ఎక్సర్సైజులు అంటే జిమ్ములకి వెళ్ళి చేసింది కాదు, హ్యాపీగా పొలాల పనులకో కష్టపెట్టారు శరీరాన్ని, అదే ఎక్సర్సైజ్. శరీరాన్ని కష్టపెట్టినోడికి జిమ్ములు కావాలి, అంతే కదా. అంత మంచి ఆహారం తీసుకొని శరీరాన్ని వంచారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే పరలోకం వెళ్ళటానికి ప్రభు అయిన శరీరం ఆహారంగా తీసుకుంటే అప్పుడు మనం నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళటానికి నువ్వు సువార్తను ఖచ్చితంగా ప్రకటించాలి. మళ్ళీ ఆదివారం వచ్చి రొట్టె రసంలో పాల్గొనాలి. అందుకే ఇచ్చాడు. ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు ఇప్పుడు దాకా మీరు అపరాధులే. అయోగ్యంగా చేయవేస్తున్నాడు. అయోగ్యత అంటే యోగ్యత లేకపోవటం. ఏంటి అయోగ్యత అంటే ఈ వారం అంతా ఎవరికి చెప్పకుండా మళ్ళీ వచ్చే వారం రొట్టె రసం తీసుకుంటే అందరూ అయోగ్యులే. చెప్పినవాడు యోగ్యుడు, చెప్పనివాడు అయోగ్యుడు. ఇప్పుడు అయోగ్యతగా మీరు ఆ శరీరంలో రక్తంలో పాలు పొందితే మీరు ఏమవుతారంటున్నాడు? అపరాధులు. అపరాధం పోతే తప్ప నువ్వు శుద్ధుడవు. అపరాధిగానే ఉండి అలాగే చెల్లిపోతే ఖచ్చితంగా వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళిపోతాం ప్రియులారు. ప్రతి వారం మనం అపరాధులుగానే ఉండి అందులో చేవేస్తున్నాం. అది పుచ్చుకున్నప్పుడల్లా మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని ఎవరికో ఒకరికి సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. ఇది అనుదినము చేయవలసిన పని. అలా యోగ్యత లేకుండా ఎవరికీ ప్రకటించకుండా మళ్ళీ వారం వచ్చేలేక మళ్ళీ చేయవేసామంటే మళ్ళీ మనం యోగ్యత కోల్పోయి అయోగ్యులుగా మారిపోయాము, అపరాధులుగా తీర్చబడ్డాం దేవుని దృష్టిలో. తర్వాత వచ్చిన అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పాస్టర్ గారు పరీక్షించాల్సిన అవసరం లేదు, పక్కనోడు పరీక్షించాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వే పరీక్షించుకో. ఈ వారంలో ఎవరికైనా సువార్త చెప్పానా? ఈరోజు చెప్పానా? నిన్న చెప్పానా? మొన్న చెప్పానా? సోమవారం నుంచి శనివారం వరకు ఎవరికైనా చెప్పానా లేదా? జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వే పరీక్షించుకోవటం వల్ల ఇంకొకటి పరీక్షించే అవకాశం లేకుండా పోయిద్ది, దేవుడు విమర్శించే అవకాశం లేకుండా పోయిద్ది. మనల్ని మనమే పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపకంటే మామూలు రొట్టె కదా అని అనుకునే విధంగా తినేస్తే తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని తాగుచున్నాడు. అంటే
అపరాధులుగా తీర్చబడటం మాత్రమే కాక నీకు శిక్షావిధి కలగటానికే రొట్టె తీసుకుంటున్నావు, శిక్షావిధి కలగటానికే పాత్రలో చేయి వేస్తున్నావు. పాత్రలో చెయ్యి వేయటం వల్ల రెండు రకాలు ఉన్నాయి, రెండు విషయాలు మనకి సంక్రమిస్తున్నాయి. అదేంటంటే, ఒకటి ఆశీర్వాదం వచ్చింది, నిత్యజీవం వచ్చింది. ఏది? అర్హత కలిగి సువార్త ప్రకటించి అందులో చేయి వేస్తే. అర్హత లేకుండా అయోగ్యులుగా అందులో చేయి వేస్తే మనమే శిక్షలోకి వెళ్ళిపోయిన వారం అవుతాం. అంటే శిక్షలోకి వెళ్ళాలన్నా అందులో రొట్టెలో చేయి వేయాలి, శిక్షలోకి వెళ్లకుండా ఉండాలన్నా అందులోనే చేయాలి. రొట్టె విరిచే విధానంలో ఏ ఉద్దేశంతో వేస్తున్నాం, ఏవి చేసి అందులో చేయి వేస్తున్నాం అనేది మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైపోదు. ఈ వారంలో ఎవరికన్నా సువార్త ప్రకటించి అందులో వేస్తే మనకు నిత్యజీవం, ఎవరికి ప్రకటించకుండా అందులో చేయి వేస్తే మనకి చెప్పండి శిక్షావిధి కలగటానికి అందులో చేయి వేస్తున్నాం. ఏదో సింపుల్గా ఇస్తున్నాడు కదా, రొట్టె ఇస్తున్నారు కదా, తీసుకుంటున్నాం కదా అనుకుంటే మీరే శిక్షావిధి కలుగజేసుకోవటానికి అందులో చెయ్యి వేస్తున్నాడు. ఎవరికి వాళ్ళే విమర్శించుకోండి, ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి. ఏమంటలా ఎవరేమనరు. ఇప్పుడు నువ్వు ప్రకటించినా ప్రకటించకపోయినా రిజల్ట్ ఏమీ రాదు ఇప్పుడు. కానీ ఒకానొక రోజు దేవుడు నీకు ఇన్ని రోజులు ఇచ్చాను, ఇంత సమయం ఇచ్చాను, ఇంత తీరిక ఇచ్చాను, వీటన్నిటినీ నువ్వేం చేశావు? ఎవరికి ప్రకటించలేదు అంటే నీ పక్కనోడికి నువ్వు ప్రకటించకపోవటం వల్ల నీకు శిక్ష పడిద్ది అంటున్నాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. మరియు నరపుత్రుడా, మరియు నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి. అక్కడ మొదటి నుంచి చదువుదాం ఒకసారి. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము. యెహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతూ నీ జనులైన ఇశ్రాయేలీయులకి సమాచారం ప్రకటించి ఇలా చెప్పు, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గమూచుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడలేకపోయిను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ఈ 1వ వచనం నుండి 6వ వచనం 5వ వచనం వరకు ఉన్న మ్యాటర్ ఏంటంటే, ఆ రోజుల్లో దేశం ఉంటుంది, దేశం చుట్టూ ప్రహరీ గోడలు ఉంటాయి, పెద్ద కోట గోడలాగా కాపలా పెడతారు కొంతమందిని. ఎక్కడ? పైన కోటగోడ మీద కాపలా పెడతారు. ఇతర రాజులు కానీ ఎవడైనా ఈ దేశం మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ పైన ఈ కాపలా వాళ్ళు ఏం చేయాలి? బాకానాదం వదాలి. పలాని రాజులు వస్తున్నారు, పలాని వాళ్ళు మన మీదకి వస్తున్నారు, మీరంతా రెడీ అవ్వండి, ఎదుర్కోవటానికి సిద్ధపడండి, లేదా దాక్కోండి అని ఆ కాపలా ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అర్థమవుతుందా? ఏం చేయాలి? ప్రకటన చేయాలి. బాకా ఊది ప్రకటన చేయాలి. అంటే విషయాన్ని అందరికీ తెలియచేయాలి. ఆయన తెలియచేసిన ఈ పట్టణంలో ఉంటున్న వ్యక్తుల్లో ఎవరైనా కొంతమంది నిర్లక్ష్యం చేశారనుకో, ఈలోపు వాళ్ళు వస్తారు, బాణాలు విసురుతారు. ఆ బాణం దాటికి ఎవరైనా చచ్చిపోతే బాధ్యత ఎవరిది? పైన ఉన్న కాపలా వాడిదా? విని నిర్లక్ష్యం చేసిన వ్యక్తిదా? విని కరోనా వచ్చింది, అందరూ మాస్కులు పెట్టుకోండి, బయటికి తిరగొద్దు, పాల ప్యాకెట్లు కూరగాయలు తెచ్చినా 1-10 సార్లు శుభ్రం చేసుకొని అప్పుడు వండుకొని తినండి, హెచ్చరికలు వచ్చినాయి. అప్పుడు వచ్చినాయి. నిర్లక్ష్యం చేస్తే వాళ్ళకి కరోనా వచ్చింది. ఇంట్లో వాళ్ళని దూరం పెట్టి సింగిల్గా తీసుకెళ్లారు. అటు నుంచి అటే శవాన్ని కూడా చూడకుండా సమాధిలోకి పంపించారు. ఇది యెహెజ్కేలు గారితో దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఒక కాపలా వ్యక్తి చెప్పిన మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తే అతని ప్రాణానికి అతనే ఉత్తరవాది. నువ్వు నిర్లక్ష్యం చేసావు కాబట్టి నువ్వు చచ్చిపోయావు. అయితే కాపలా వ్యక్తి చెప్పిన వినని వ్యక్తి తనంతట తానే తన మరణానికి అతనే కారకుడయ్యాడు.
ఒకవేళ కాపలా వ్యక్తి చెప్పకపోతే 6వ వచనం నుండి చదువుదాం. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎళ్ళ వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ఏమంటున్నాడు? ప్రమాదం వస్తుంది, ఖడ్గం తీసుకొని వస్తున్నారు వాళ్ళు. ఈ బాకా ఓదాల్సిన ప్రకటన చేయాల్సిన వ్యక్తి ప్రకటన చేయలేదు. అతను ఒకవేళ ఆ ఖడ్గానికి బలైపోయినా అతన్ని అపరాధాన్ని బట్టి అతన్ని నేను క్షమిస్తాను, కానీ ఇతను హెచ్చరిక చేయలేదు కాబట్టి ఇతన్ని నేను ఏం చేస్తానంటున్నాడు? విచారణ, అతని ప్రాణమును గురించి వాని యొద్ద విచారణ చేయుదును. ఇదే ఇప్పుడు మనం సువార్త ప్రకటించే విషయం. అపవాదిగాడు ఎవరిని మింగుదునా అని చెప్పండి, ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా ఆయన తిరుగుతూ ఉన్నాడు. అపవాది మింగుతున్న వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. చాలామంది అంటే లోకంలో ఉండి లోకాశంలో బతుకుతూ వ్యసనాలకు అలవాటు పడిపోయిన వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. ప్రమాదం వస్తుంది, అపవాది రూపంలో ప్రమాదం వస్తుంది. ఇప్పుడు బాకా ఓదవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కాపలాగా దేవుడు మనల్ని పెట్టాడు. అక్కడ కోటగోడ మీద కాపలాదారుడు స్టేజీ మంది. ఎవరిది మందంటే? విశ్వాసులైన వారిది, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిది. ఈ బాధ్యతను మనం ఎరిగి మనం ప్రకటన చేయలేదనుకోని ప్రమాదం వస్తుంది, ఎప్పుడైనా చచ్చిపోతాం, లేదా ప్రమాదం తుఫాన్ రావచ్చు, వరద రావచ్చు, భూకంపం రావచ్చు, పిడుగుపాటు రావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఎప్పుడైనా చనిపోయే ప్రమాదం ఉంది. చనిపోయే లోపు నీ జీవాన్ని పరలోకంలో దాచిపెట్టుకుంటే యేసుక్రీస్తు ద్వారా నువ్వు చనిపోతే బతుకుతావు, నిత్య జీవంలో ఉంటావు. లేదు నువ్వు పట్టించుకోకుండా ఉంటే నరకానికి వెళ్ళిపోతావని హెచ్చరిక చేయవలసిన బాధ్యత ఎవరిదంటే జనాల మీద కాపలాగా పెట్టిన కాపలాదారుడు లాంటి క్రైస్తవుల మీద ఉంది. ఆ రోజు కాపలాదారుడు బాహ్య సంబంధమైన ఒక పెద్ద నగరం ఉంది, నగరం చుట్టూ ప్రహరీ గోడ ఉంది, ప్రహరీ గోడ మీద కాపలా వాళ్ళు ఉన్నారు. కాపలా వాళ్ళు ప్రమాదం రావటం చూసి ఏం చేయాలి? హెచ్చరిక చేయాలి. చేయకపోతే ఆడిని అడుగుతాడు లెక్క. ఎంతమంది చనిపోతే అంతమంది ప్రాణాన్ని గురించి లెక్క అడిగేది ఎవరినంట? కాపలాదారుని, బాకా ఓదని వారిని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు ఎవరెవరికి సువార్త చెప్పలేదు, నీకు పరిచయస్తులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వీళ్ళందరికీ నువ్వు సువార్త చెప్పలేదు. వాళ్ళు రేపు చనిపోయి నరకానికి వెళ్ళారనుకోండి, ఎవరిని అడుగుతాడు లెక్క? ఎవరికి నువ్వు దగ్గరగా ఉన్నావో, ఎవరు నీ బంధువులో, ఎవరు నీ రక్త సంబంధంలో, ఎంతమంది పరిచయాలు ఉన్నాయో నీకు, వాళ్ళందరి ప్రాణానికి రక్తాపరాధం నీ మీద మోపుతాడు, నిన్ను లెక్క అడుగుతాడు. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను మంచిగా ఉంటున్నాను కదా అని అనుకుంటే మరి వీళ్ళకి చెప్పలేదు కదా, కాబట్టి వాళ్ళ ప్రాణ నష్టం, ప్రాణ దోషం నీ మీద ఉంది కాబట్టి ఆ కారణాన్ని బట్టి నిన్ను నరకానికి పంపుతాడు. అర్థమవుతుందా? మాట మళ్ళీ చదవండి, మీకు ఇంకా క్లారిటీ బాగా అర్థమైంది. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎళ్ళ వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. నేనెవరిని చెప్పడానికి అనుకోకూడదు, దేవునికి ప్రతిగా మనం వాళ్ళని హెచ్చరించాలి. ఇది నా మాట కాదు, దేవుడు చెప్పిన మాట. కాబట్టి మీ జీవితాల్లో బాగు చేసుకోండి, లేకపోతే నరకానికి పోతారని హెచ్చరిక చేయవలసిన బాధ్యత మన మీద. నాకు ప్రతిగా మీరు జనాల్ని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గంతో విడిచి జాగ్రత్త పడినట్టు నీవు ఆ దుర్మార్గునికి నా మాట చేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. ఏమన్నాడు? ఒక దుర్మార్గుడికి అరే చచ్చిపోతే నరకానికి వెళ్తావరా నువ్వు చెప్పలేదు, లేదా చెప్పావు, చెప్పినా కానీ వాడు మారలేదు. వాడు మారలేదు కాబట్టి వాడు మారని దాన్ని బట్టి వాడు నరకానికి పంపుతావు. అయితే నువ్వు చెప్పలేదు కాబట్టి నీకు శిక్ష పడింది, చెబితే నీకేమీ ఉండదు. అంటే వాడు మారడా మనకు అనవసరం. మన బాధ్యత ఏంటి? చెప్పాలి. ప్రభా నేను పలానోడికి చెప్పాను, అయినా వాడు వినలేదు, అందుకే వాడు నరకానికి వెళ్ళాడు. వినలేదు కాబట్టి నరకానికి వెళ్ళాడు.
అంటే మన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించటం. వాడు విని మారితే పరలోకం వస్తాడు, వినలేదు నీకు నీకు బాధ్యత లేదు, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పేసావు కాబట్టి హ్యాపీగా నిన్ను పరలోకం చేరుస్తాడు. అయితే దుర్మార్గుడిని గురించి నువ్వు చూసి కూడా 9వ వచనం, అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువలని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. నువ్వు చెప్పావు, అడు మారలేదు, నువ్వు మాత్రం నీకు ఏ దోషం నీకు ఉండదు, నువ్వు హ్యాపీగా నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు అంటున్నాడు. 10వ వచనం, నరపుత్రుడా ఇశ్రాయేలుకు ఈ మాట ప్రకటించుము, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించున్నాము, మనం ఎట్లు బతుకుదామని మీరు చెప్పుకొన్న మాట నిజమే. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు తన మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వారులారా మనస్సు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువు యెహోవా. అంటే అందరూ మారండి, మనసు తిప్పుకోండి, మారపోతే మీరే నష్టపోతారు అని చెప్తున్నాడు. అంటే ప్రతి క్రైస్తవుడు బాధ్యత, కాపలాదారుడు బాధ్యత. హెచ్చరిక చెయ్యకపోతే నీకు శిక్షావిధి వచ్చింది, హెచ్చరిక చేస్తే వాడు మారకపోతే వాడి దోషాన్ని బట్టి వాడికి శిక్ష, మనకి ఎలాంటి దోషం మనకి లేదు కాబట్టి మన బాధ్యత మనం నిర్వహించాం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు బాధ్యత ఏంటి? సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఉంది. దాన్ని విస్మరించి మనమే శిక్షావిధి తెచ్చుకుంటున్నామా, లేదు దేవుడే శిక్షించే విధంగా మనం మన జీవితాన్ని పాడు చేసుకున్నాం. ఆల్రెడీ లోకంలో నుంచి విడుదల పొంది పాపము నుంచి, సాతాను నుంచి, దేహము నుంచి, వీటన్నిటి నుంచి విడుదల పొంది నరకము నుంచి తప్పించుకొని పరిశుద్ధులుగా తీర్చబడిన మనము మళ్ళీ సువార్త ప్రకటించకపోవటం వల్ల మళ్ళీ పాపులుగా మారిపోతే ఇంకా లోకంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. మారిన వాడికే పరలోకం లేకపోతే మారిన వాళ్ళ పరిస్థితి ఏముంటుందంటే ఇంకా నరకంలో తీవ్రమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మారి శిక్షను తప్పించుకున్న మనము శిక్షావిధిలోకి మరలా వెళ్దామా, లేదు కష్టమైన శ్రమైనా వాళ్ళు ఇబ్బంది మనల్ని హింసలు పెట్టినా వాళ్ళు నొచ్చుకున్నా ఏదైనా సరే సువార్తను ప్రకటించి మన బాధ్యతను మనం నిర్వహించి, కావలివాని బాధ్యత ఆ వ్యక్తి ఎలా నిర్వహించాడు అలాగా మనం సమాజాన్ని కాపలా కాస్తున్నాం సాతాను నుంచి విడుదల కలిగించడానికి. ఆ సువార్తను ప్రకటించి మన బాధ్యత మనం నిర్వహించి దేవుని దృష్టిలో నిర్దోషులుగా ఉండి నిత్య జీవానికి వెళదామా, లేదు బాప్తీసం పొంది కూడా నిత్య నరకానికి వెళదామా ఆలోచించుకొని ఈరోజు కొందరికైనా సువార్తను చెప్పాను అని రోజు టిక్కు పెట్టుకునే విధంగా మీ జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మేమంటే మీకు ఎంతో ప్రేమ కనుకనే మాకు సువార్తను ప్రకటించటానికి జీవాన్ని ఇచ్చారు, నిత్య జీవాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్కాలంలో ఇప్పటి వరకు కాపాడుతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. సువార్తను ప్రకటించవలసిన భారం మా పైన ఉందని, అది ఉచితంగా మేము ప్రకటించాలని పౌలు గారి ద్వారా మేము నేర్చుకున్నాం. ఒకవేళ ఎవరికి ప్రకటించకుండా ఇప్పటి వరకు మీ పిల్లల బలలో చేయి వేస్తే క్షమించండి. ఇక నుంచి అలాంటి తప్పు జరగకుండా ఎవరిని వారు సరిచేసుకుంటూ, హెచ్చరిక చేసుకుంటూ, ఎవరిని వారు పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ అందులో చేవేసే మహాభాగ్యాన్ని వారందరికీ ప్రసాదించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. అలాగే వచ్చిన వారిలో ఎవరెవరి అవసరాలు ఏవైతే ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి మరింతగా వారిని బలపరిచి స్థిరపరచమని కోరుకుంటూ, రోజు రోజుకి దినదినము ఎదిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.